నేనేం చేయలేదండి, నాకేం తెలీదు. ఏ ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే మేమిద్దరం నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు ఏం చేస్తావో నిజం చెప్పేస్తాం. మర్యాదగా అనంత్ గారి విషయంలో ఏం జరిగిందో నిజం చెప్పు. లేకపోతే నువ్వు చేసిందంతా అతనికి చెప్పేస్తాం. వద్దు, ఆయనకేం చెప్పొద్దు. ఆయనకివేం తెలియవు. నువ్వు అనంత్ గారి వెంట ఎందుకు పడ్డావు? అనంత్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకొచ్చావు? అసలు నిన్ను ఎవరు పంపించారు? మీ చెల్లెలు ఊర్వశి. ఆమె భర్త ఫనీ. ఇద్దరూ కలిసి గాయత్రి, అక్క ఇక్కడికి ఎందుకు రమ్మంది? ఇక్కడికి ఈయన కూడా ఎందుకు వచ్చారు? అదే నన్ను ఎందుకు రమ్మంది? గాయత్రిని కూడా ఎందుకు పిలిచింది? అక్క ఉన్న పలంగా నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్పక్క. గాయత్రి, ఆవేశపడకు, కొంచెం కూల్గా ఉండు. ఏంటక్క కూల్గా ఉండేది? నాతో పాటు వీళ్ళని ఎందుకు పిలిచావు? గుళ్ళో పంచాయతీ పెడతావా? గాయత్రి, సుందరి ఏం చెప్పింది? కొంచెం కూల్గా ఉండమని చెప్పింది కదా. కామ్గా ఉండు గాయత్రి, ప్లీజ్. గాయత్రి, ఒక్క నిమిషం కామ్గా ఉండు. నీకే నిజాలన్నీ తెలుస్తాయి. ఏం నిజాలక్క? ఏం నిజాలు తెలియాలి? స్వాతి, రా. రా రా. ఓహో, ఈవిడ గారు కూడా వచ్చారా? ఈవిడ గారిని కలవటానికి ఈయనొచ్చారా? అంతే కదా? గాయత్రి, ఏవేవో ఊహించుకోకు. ముందు మేం చెప్పేది ప్రశాంతంగా విను. స్వాతి, మా గాయత్రి వచ్చింది. నువ్వు ఇందాక మాతో నిజం చెప్పావు కదా, ఆ నిజం అంతా ఇప్పుడు గాయత్రికి చెప్పు. ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. నాకెందుకు సారీ చెప్తున్నావు? మీకు అనంత్ గారి మీద అనుమానం కలిగేలా చేశాను, అందుకే చెప్తున్నాను మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను మేడం. అనంత్ గారు చాలా మంచివారు. ఆయనకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు మేడం. కానీ ఆయనకు నాకు అఫైర్ ఉన్నట్టు నన్ను అలా అనంత్ గారితో క్లోజ్గా ఉండమని, మీ దృష్టిలో అనంత్ గారి మీద అనుమానం రోజు రోజుకు పెరగాలని నన్ను పావుగా వాడుకొని మీ దృష్టిలో ఇదంతా క్రియేట్ చేశారు మేడం. ఎవరిని అలా చేయమంది? ఆ ఊర్వశి ఫనీ గారు. ఇదిగోండి ఫణి గారు, మన డీల్కి సంబంధించిన అగ్రిమెంట్. దీని మీద సంతకం పెడితే మీ ప్రాజెక్ట్స్ అన్ని సబ్ కాంట్రాక్ట్గా మాకిచ్చినట్టు అవుతుంది. చెక్ చేసుకుని సంతకం పెట్టండి. దిస్ ఈజ్ ద అడ్వాన్స్ అమౌంట్. చూసావా, నేను ఎండిని అయ్యానో లేదో. మనకు 50 కోట్ల ప్రాఫిట్.
ఫణి నా కుడికన్ను అదురుతుంది. ఏం జరగబోతుంది? ఏయ్ ఆగు. ఇక మనం ఫర్దర్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా ఫణి గారు? మీ సైట్స్ అన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఈ డీల్ కుదరదు. ఈ అగ్రిమెంట్ చెల్లదు. డాక్యుమెంట్స్ అలా చంపేశావు. అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లోపలికి రానిచ్చేదేంటి? ఇది నా కంపెనీ. అక్క, బావగారులాగా నీకు మతిపోయిందా? ఇప్పుడు ఈ కంపెనీ మాది. దీనికి ఎండి నా భర్త. తన్నెందుకు కొడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగితే ఎవరినైనా కొడతాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా సైలెంట్ గా వెళ్ళు. నేనెందుకు వెళ్తాను? ఈ కంపెనీకి ఎండిని నేను. నువ్వు ఎండి ఏంటి? బామ్మ నన్నెండి చేసింది. నన్ను ఎండి పదవి నుంచి తొలగించకుండా నిన్ను ఎండిని ఎలా చేస్తారు? నిన్ను ఎండి సీట్ నుంచి పీకేస్తేనే కదా నా భర్తని ఎండిగా చేసింది.